హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు స్టిక్ కిచెన్. ఈరోజైతే మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదే అండి టమాటో బాత్. టమాటో బాత్ అనగానే మనం బొంబాయి రవ్వతోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. డిఫరెంట్గా ఉండాలి, టేస్టీ కూడా ఉండాలి అనుకుంటే సేమియాతో ప్రిపేర్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఒక టిప్ చెప్పాను, అదేవిధంగా ఒక క్వశ్చన్ అడిగాను. మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపట్లు ఆడించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తగా వంటలు చేసిన వారికైతే ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాము. మన ప్రతి వంటలోనూ పసుపు అనేది యూజ్ చేయడం వలన హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత పుదీనా ఆకుల్ని వేసుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకొని ఒకసారి అయితే తిప్పుకుందాము. పచ్చివాసన అనేది పోయే వరకు ఫస్ట్ అయితే పుదీనాను వేసుకుందాము. ఇవి వేయించుకున్న తర్వాత కొత్తిమీర, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందాము. వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఈ విధంగా తిప్పుకొని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేద్దాము. క్యారెట్ని వేసి ఒకసారి అయితే తిప్పుకుందాము. ఈ క్యారెట్ అనేవి మెత్తపడే మామూలుగా మెత్తపడే వరకు 2 నిమిషాలు వేయిస్తూ ఉండాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇది కూడా ఆయిల్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ తిప్పుకొని కరివేపాకు, ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా నెక్స్ట్ యాడ్ చేద్దాము. టమాటాలని వేసి ఒకసారి అయితే తిప్పుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి తిప్పి మూత పెట్టుకున్నట్లయితే టమాటాలు, క్యారెట్లు అనేవి ఉడుకుతాయి. ఇప్పుడు వాటర్ తీసుకుందాము. 1 గ్లాసు సేమియా తీసుకున్నట్టయితే 2 గ్లాసులు వాటరు. ఏ గ్లాస్ తీసుకుంటారో దాని మెజర్మెంట్ బట్టి నేను టీ గ్లాస్తో ఒక 4 గ్లాసెస్ సేమియాకి 8 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. టీ గ్లాస్తో అయితే ఒక మనిషికి సరిపడా సేమియాని అయితే తయారు చేసుకోవచ్చు. మేము 4 మెంబర్స్, అందుకే 4 గ్లాసెస్ వేసాను. 8 గ్లాసెస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. ఈ వాటరు మరిగించితేనే వాటిలో ఉన్న ఫ్లేవర్ అనేది వాటర్కి వచ్చేసి మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది, లేదంటే మనకి అంత టేస్టీగా ఉండదు. ఈ సేమియా బాత్ అనేది ఇప్పుడు 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ మరిగే వాటర్లో 4 గ్లాసెస్ సేమియా వేసుకుందాము. 1 2 3 4 గ్లాసెస్ వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని తీసినట్లయితే ఈ విధంగా సేమియా అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి. బొంబాయి రవ్వ అనేది పురుగులు పడుతూ ఉంటుంది కదా, ఎక్కువ ఉన్నట్లయితే. పురుగులు పట్టకుండా ఉండాలంటే లవంగాలు లేదంటే మిరియాలు అయినా యాడ్ చేయొచ్చు. ఈ 2 అయినా వేసి మనం తీసుకునే కంటైనర్లో పెట్టుకున్నట్లయితే పురుగు పట్టదు. ఇందులో క్వశ్చన్ ఏంటంటే ఎన్ని లవంగాలు వేసాను, ఎన్ని మిరియాలు వేసాను అనేది క్వశ్చన్ అండి. ఈ వీడియో చూసినట్లయితే మీకు తప్పకుండా ఆన్సర్ తెలుస్తుంది అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.